హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేనైతే బీరకాయ కొత్తిమీర పచ్చడి చేసుకుంటున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, గుప్పడి పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక 20 గల్ల పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి పల్లీలు అన్నీ ఫ్రై చేసుకోవాలి కలర్ మారే వరకు. పచ్చిమిర్చి పల్లీలు అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవన్నీ మళ్ళీ అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు 2 టమాటాలు కట్ చేసుకున్న వేసుకుంటున్నాను. ఒక కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి. ఒక 3 కట్టల కొత్తిమీర కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు చింతపండు రెబ్బలు వేసుకోవాలి. అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారనివ్వాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి పల్లీలు అన్నీ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇవి మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని బీరకాయ కొత్తిమీర పచ్చడికి పోపు వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి ఇందులో వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ముందుగా మిక్సీకి పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. బీరకాయ కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.